ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది హత్యగా అనుమానిస్తున్నారు చాలా మంది. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో కారు దూసుకెళ్లిన ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. కారు నడిపిన వ్యక్తి పరారవ్వడం, ఒంటిపైన బలమైన గాయాలుండటంతో శ్రీనివాస్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాస్ మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉదయం 7:30 సమయంలో పాలేరు రిజర్వాయర్లో చేపలు పడుతున్న కొందరు మత్స్యకారులకు కారు సగం తేలి ఉండటం గమనించి వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. ట్రాక్టర్ను తీసుకువచ్చి కారును తాళ్లతో కట్టి బయటకు తీసుకొచ్చారు. కారులో వెనుక సీటులో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి పరారయ్యాడు. శ్రీనివాస్ను హత్య చేసి ఆ తర్వాత కారులో తీసుకొచ్చి రిజర్వాయర్లోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మినిట్ టు మినిట్ వివరాలు సేకరిస్తున్నారు. నిన్న ఉదయం పాలేరు రిజర్వాయర్ వద్ద ఒక కారు పడిపోయిందనే సమాచారం రాగా దానికి వెంటనే స్పందించి పోలీసు వారు వెళ్ళి అక్కడ వివరాలు సేకరించి రిజర్వాయర్లో పడ్డ కారును బయటకు తీసి చూడగా అందులో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నది. అక్కడ ఉన్న స్థానికంగా లభించిన ఆధారాలను బేస్ చేసుకొని ఎస్ఐ గారు అటు మృతదేహానికి సంబంధించి కారుకు సంబంధించిన ఆనవాళ్ళు కనుక్కునగా చనిపోయిన వ్యక్తి బొగ్గుల శ్రీనివాస్, అతని స్వస్థలం కర్నూలు జిల్లా అల్లూరు గ్రామం తెలిసింది. తెలియగా వెంటనే అట్టి సమాచారాన్ని అతని బంధువులకు ఇవ్వగా ఈరోజు ప్రొద్దున వారి యొక్క బంధువులు అంటే అతని అన్న అయిన అబ్దులయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమని చేశాడంటే మృతదేహం పైన ఉన్న గాయాలు ప్లస్ అక్కడ జరిగిన నేరపర స్వభావాన్ని బట్టి అది గుర్తులేని వ్యక్తులు హత్య చేసినట్టుగా వాళ్ళు అనుమానిస్తూ మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ ఒంటిపై బలమైన గాయాలు ఉండటంతో బంధువులు హత్యగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రిజర్వాయర్ దగ్గర కారు నుంచి దూసుకుపడినట్టు వాళ్ళు మాకు సమాచారం అందించినారు. కాబట్టి మేమేం చేసినామంటే మా తమ్ముని పై మీద గాయాలు చూసి మేము కేసు రాయడం జరుగుతుంది. అలా మా తమ్ముని పైన ఎవరు శత్రువు ఉన్నారో మాకైతే తెలియదు. కాబట్టి తెలియని వ్యక్తులు మాకు తమ్ముడిని అటాక్ చేసినారు. కాబట్టి అతని మీద మేము కేసు నమోదు చేసినాం. మృతదేహంపై పలుచోట్ల బలమైన గాయాలు ఉండటంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్నది మిస్టరీగా మారింది. కారు డ్రైవర్ పరారవ్వడం అనుమానాల్ని మరింత పెంచుతోంది. శ్రీనివాస్ మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని కోరుతున్నారు కుటుంబీకులు. ఘటనా స్థలానికి పోయి చేరుకొని చూస్తే అక్కడ కారు వచ్చేసి డివైడర్లు పోల్స్ ఉండేవి సార్ రిజర్వాయర్ పక్కల. ఆ పోల్స్కు ఎలాంటి కారు తాకినట్టు కానీ లేదు. మాకు ఆయన మృతదేహంపై బలమైన గాయాలు, నరికినట్టు గాయాలు పెదలపైన, ఎడమ చేతి పైన, పెదవులపైన, గడ్డం పైన, తలపై బాగాన దెబ్బలు ఉండడాన్ని బట్టి మాకు అతన్ని మర్డర్గా చిత్రీకరించి జలాశయంలో తోసినట్టుగా అనుమానం ఉంది సార్ మాకు. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా ఆలూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, రచయితగా, యూట్యూబర్గా గుర్తింపు పొందారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై శ్రీనివాస్ రాసిన పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో పుస్తకం పెద్ద సంచలనం సృష్టించింది.